రేవంత్ వైఫల్యాలను ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఎవరు ప్రశ్నిస్తే వారిని అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు. హెచ్సియు భూములు వన్యప్రాణులను కాపాడాలంటూ గొంతెత్తిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ మన్నే క్రిషంక్ అలాగే కొనతం దిలీప్ కు సంబంధించి దాదాపు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అంటే 10 గంటల పాటు విచారణ కొనసాగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు రాత్రి 9:30 వరకు కూడా వచ్చేసి ప్రశ్నలు అనేది వాళ్ళు అడగడం కాకుండా దాదాపు 8-9 గంటల వరకు ఖాళీగా కూర్చోబెట్టి అంటే ఓన్లీ వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళపైన ఏదో కేసులు పెట్టాలి, వీళ్ళకు భయభ్రాంతులు కూర్చుకెళ్ళిన ఉద్దేశంతోనే వాళ్ళ మీద కేసులు పెట్టేసి ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. అంటే దాదాపు ఉదయం 11 గంటలకు వచ్చిన వాళ్ళని మధ్యాహ్నం 1 గంట ప్రాంతం వరకు కూడా ఎలాంటి ప్రశ్నలు అంటే 1-2 ప్రశ్నలు అడిగి దానికి సమాధానాలు చెప్పిన తర్వాత సాయంకాలం 5 గంటల తర్వాత దాదాపు ఒక 25 ప్రశ్నల వరకు కూడా వేసి వాళ్ళు సొంతంగా అంటే వాళ్ళ పర్సనల్ ఇండివిజువల్ డీటెయిల్స్ కూడా అడిగిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దాంతో పాటుగా అంటే అక్కడ నెమలు లేవు, జింకలు లేవు, ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే వచ్చేసి ఇది క్రియేట్ చేశారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నలు చేస్తుంటే దాదాపు గత వారం రోజులుగా ఒక జింక అంటే పరిసర ప్రాంతాల్లో అంటే స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్లకు వచ్చేసి నీళ్లు తాగడానికి వెళ్ళేసిన పరిస్థితులు ఆల్రెడీ మనకు కనబడ్డాయి. దాంతో పాటుగా మరొక జింకను చూస్తున్నట్లయితే ఆ జింకను కుక్కలు 2 భాగాలుగా ముక్కలు చేసిన పరిస్థితులు కనబడ్డాయి. దానితో పాటుగా ఈ రోజు సాయంకాలం 7 గంటలకు కూడా ఒక జింక చనిపోయింది. అంటే ఈ జింకలు చనిపోతే గతంలో ఒక సినీ హీరోని కూడా అతని పైన వచ్చేసి కేసులు నమోదు చేసి జైలుకు పంపించిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. అంటే ఒక వన్య ప్రాణంలో చనిపోయి జింక చనిపోతే కేసులు వేసిన సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు. ఇప్పుడు దానిలో ఉన్న అంటే పర్యావరణాన్ని మొత్తం అక్కడ ఉన్న అడవి మొత్తాన్ని నరికేసి దాదాపు 200-300 ఎకరాల అడవిని నరికేయడం వల్ల వన్యప్రాణులు వాటికి అంటే ఆసరా లేకుండా దాని యొక్క జీవనం ఉండడానికి లేకుండా బయటకు వచ్చేసి ఎండ దెబ్బకు వచ్చేసి బయటికి రావడం వల్ల ఈ కుక్కలు బయటకు వస్తుంటే కుక్కలు చంపడము, లోపలికి వెళ్తూ వచ్చేసి దానికి ఆవాసం లేకపోవడం వల్ల కూడా వన్యప్రాణాలు తమ ప్రాణాలను విడుస్తున్నాయి. దీనికి కారకులు ఎవరు? వాళ్ళ పైన వచ్చేసి ఎవరిపైన ప్రభుత్వం పైన కేసు పెడతారా లేకపోతే రేవంత్ రెడ్డి పైన కేసు పెడతారా అని చెప్పేసి ఇప్పటికే కూడా మీడియా ముఖ్యంగా వచ్చేసి క్రిషాంక్ అడుగుతున్నట్టుగా చెప్తున్నారు. అంటే దాదాపు దీనికి ఎవరైతే యూనివర్సిటీ భూములకు కావచ్చు, వన్య ప్రాణులకు పోతే ఈ పర్యావరణానికి ఉన్న పర్యావరణ ప్రేమలు కావచ్చు ఖచ్చితంగా మద్దతు తెలిసిన ప్రతి ఒక్కరు సినీ పరిశ్రమ ఉన్న కొందరు హీరోలు కావచ్చు, కొందరు దర్శకులు కావచ్చు ఇప్పటికే వచ్చేసి మద్దతుగా సేవ్ యూనివర్సిటీ, సేవ్ హెచ్సియు, సేవ్ వచ్చేసి అని చెప్పేసి ప్రతిదీ కూడా చెప్తున్నారు. అంటే బయోడైవర్సిటీని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలని చెప్తున్నా వారిని ధిక్కరించి అంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ పైన గొంతులు విప్పేసి వాళ్ళ పైన కూడా కేసులు పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. దానితో భాగంగానే అంటే రేపు ఉదయం కూడా అంటే సుప్రీంకోర్టు నుంచి కమిటీ వచ్చి అక్కడ విచారణలు జరపాలని ప్రయత్నం చేస్తుంది. రేపు వచ్చే భాగంలో నేడు వచ్చేసి ఆల్రెడీ అంటే టీజీఐసీసీ వాళ్ళు వచ్చేసి బోర్డు పాటిన విషయం కూడా కనబడుతుంది. ఆల్రెడీ అక్కడ ఉన్న విద్యార్థులే చెప్తున్నారు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇంకా ఏ విధంగా వచ్చేసి కేసులు పెడతారు అంటే ఏ విధంగా వచ్చేసి బోర్డు పాడతారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కనీసం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగా జింకలు చనిపోయినాయి, నెమళ్ళు చనిపోయినాయి చెప్తున్నా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారని కేవలం విద్యార్థులు ఒక పేపర్ పెట్టుకొని దాంట్లో డేట్ సైతం చదువుతూ ఈ రోజు డేట్ ఉంటుంది ఆ డేట్ రోజున జింక చనిపోయిందని పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంటే ఎంత దారుణంగా ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాళ్ళ సొంతంగా ఉపయోగించుకుంటూ రేవంత్ రెడ్డి మాత్రం ఒకవైపు సుప్రీంకోర్టు కావచ్చు, మరోవైపు హైకోర్టు కావచ్చు రెండింటిని ధిక్కరించుకుంటూ వాళ్ళు చేసేది వాళ్ళ అమ్మకాలు చేపట్టాలి. ఖచ్చితంగా ఏంటంటే ప్రభుత్వ ఖజానా కాకుండా సొంత ఖజానా నింపుకున్నట్టుగా కూడా మన పరిస్థితులు కనబడుతున్నాయని చెప్తున్నారు. దానితో పాటుగా అంటే జింకలు చనిపోవడానికి కారణమైన రేవంత్ రెడ్డి పైన కేసులు పెడతారా లేకపోతే ప్రభుత్వం పైన కేసు పెడతారా? దీనికి బాధితులు ఎవరైతే ఈ క్రిషాంక్ దాంట్లో రైట్ రంజిత్, థ్యాంక్ యూ.